సో మనకి ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు -2 వచ్చింది, m ఈజ్ ఈక్వల్ టు -3/2 లాగా వచ్చింది. సో కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు -2 వేసుకుంటే m + 2 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే m ఈజ్ ఈక్వల్ టు -3/2 అంటే మనం దాన్ని ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ దిక్కు 2m ఈజ్ ఈక్వల్ టు -3 అవుతుంది. మళ్ళీ అది ఇటు తీసుకొస్తే 2m + 3 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనా? సో అంటే మొత్తానికి ఏంటన్నట్టు దీని అర్థం ఏంటంటే m + 2 ఇంకా 2m + 3 అనేవి మనకు అక్కడ ఉన్న ఆ క్వాడ్రాటిక్ టర్మ్ ఏదైతే ఉందో దాని యొక్క కారణాంకాలు అంటే దాని యొక్క ఫ్యాక్టర్స్ అని రాసేసుకోవచ్చు. కాబట్టి అంటే ఇప్పుడు మొత్తానికి ఈ పాయింట్ అంతా అర్థమైంది కదా. ఇదంతా కూడా చేయొచ్చు ఎగ్జామ్ లో. ఓకేనా? ఇదంతా నీట్ గా ఒకదాని కింద ఒకటి స్టెప్స్. ఓకేనా? వి వాంటెడ్ టు ఫైండ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ అని పెట్టేసి నీట్ గా రాసేస్తే అయిపోద్ది. సో లాస్ట్ కి మొత్తానికి ఏంటంటే ఇక డైరెక్ట్ గా ఇక్కడ నుంచి రాసేస్తున్నా. సో దట్ ఈస్ ఈక్వల్ టు m + 1 ఇంటూ m + 2 ఇంటూ 2m + 3 by r. బట్ దిస్ ఈజ్ నథింగ్ బట్ RHS ఆఫ్ మనం ఏం ప్రూవ్ చేయాలో అదే మనం ప్రూవ్ చేయాల్సింది ఈక్వేషన్ 5. సో మనం LHS ఆఫ్ 5 తో స్టార్ట్ అయ్యాము, RHS ఆఫ్ 5 కి వచ్చాము. సో హెన్స్ ప్రూవ్డ్. అయితే ఇక్కడ హెన్స్ ప్రూవ్డ్ కి ముందు ఏం చేయాలంటే స్టెప్ 3 ప్రూవ్ అయింది, మనం ఇక్కడ రాయాలి, మళ్ళీ ఫైనల్ గా కంక్లూజన్ రాయాలి. దేర్ ఫోర్ ఇక్కడ రాయాలి ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ n is equal to 1, n is equal to m and n is equal to m + 1, implying it is true for all n greater than equal to 1. Okay, and n belongs to that is n greater than equal to 1 అంటే అట్లా రాయొచ్చు. బట్ బెటర్ ఈజ్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N అంటే సరిపోతుంది, న్యాచురల్ నెంబర్స్ కదా, ఆటోమేటిక్ గా అర్థమైంది. ఓకేనా? అంటే ఇక్కడ కూడా గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1 అంటే మళ్ళీ 1.2 1.3 తీసుకోవద్దు, అక్కడ సందర్భాన్ని బట్టి అది ఇంటిజర్స్ అని అర్థమవుతుంది. ఫైన్ సార్. ద గివెన్ స్టేట్మెంట్ ట్రూ ఫర్ n is equal to 1. ఓకేనా? ఇంకా స్పష్టంగా రాయాలంటే నేను మొదట చెప్పాను కదా అలా రాయాలి. మొదటి లెక్కలో చెప్పాను చూడు, ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ n is equal to 1, we assumed it is true for n is equal to m, and we have proved again it is true for n is equal to m + 1. Okay, therefore it is true for all n belongs to small n belongs to capital N అని రాయాలి, ఇంకొంచెం స్పష్టంగా రాయాలి. సరేనా? the given statement is true for n is equal to 1, we have proved it is equal to, we have assumed that it is true for n is equal to m, and we have again proved that it is true for n is equal to m + 1. therefore అయితే అక్కడ ఆ మాట రాయాలి. అయితే ఇలా ఉంటే ఏంటంట, ఈ మూడు ట్రూ అయితే ఇంకా అది అన్నిటికీ ట్రూ అని అన్నట్టుగా మనం మాట్లాడుతున్నాం. ఎందువల్ల అంటే అక్కడ ఆ మాట రాయాలి, therefore by the principle of mathematical induction. ఈ మాట ఇంపార్టెంట్. therefore by the principle of mathematical induction అంటే ఆ సూత్రం ప్రకారము. ఓకేనా? by the principle of mathematical induction it is true for all n belonging to capital N, small n belong to capital N. ఇది రాయాలి, ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అంటే కొంచెం ఒక నిమిషం, నేను ఏది తప్పనిసరిగా రాయాలని ఇక్కడ రాస్తుంది. ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ n is equal to 1, ఇది రాయాలి. ఓకే, అస్యూమ్డ్ టు బి ట్రూ ఫర్ n is equal to m అని రాయాలి. ఓకే, అండ్ proved to be true for n is equal to m + 1 అని రాసి therefore by the principle of, ఈ మాట చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఇది కనబడాలి, ఆ పేపర్ కరెక్షన్ చేసేటోళ్ళు ఇది ఎక్కడుందా అని చూస్తూ ఉంటారు. ఇది కనబడదు అనుకో టింగ్ అని ఒక 5 మార్కులు వేసేస్తారు అలా. ఓకేనా? ఈజ్ ట్రూ ఫర్ n is equal to n belonging to capital N అలా అన్నమాట. సరేనా? సో రెండు లెక్కలు దాదాపు ఒకే మోడల్లో ఉన్నాయి. ఓకేనా? అయితే ప్రతిసారి ఇలాగే ఉండదు, కొంచెం వేరేగా కూడా ఉండొచ్చు. అలాంటి లెక్క కూడా నేను ఒకటి చూపిస్తా. సరేనా? కంగారేం పడదు. ఓకేనా? ప్రొసీజర్ ఇదే, 3 స్టెప్పులు. కాకపోతే ప్రతిసారి న్యాచురల్ నెంబరు ఇట్లాగే ఉండకపోవచ్చు, లేదా
కొంచెం తేడాగా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది, ఈక్వల్ టు అని ఉంది, సంథింగ్ ఈక్వల్ టు సంథింగ్ లాగా ఉంది. కొన్నిసార్లు అలా ఉండకపోవచ్చు. అలాంటి లెక్క కూడా ఒకటి చెప్తాను, సరేనా? కంగారు పడకండి. నేను పాజ్ పెడతాను రికార్డింగ్. అలాంటి లెక్క ఒకటి తీసుకొద్దాం, సరేనా? తీసుకొచ్చి ప్రూవ్ చేస్తాం. అంటే ఫస్ట్ మనము అలాంటి లెక్క ఒకటి క్రియేట్ చేస్తాం. సరే, సో లెట్ us take this n cube plus 2n is divisible by 3. ఇక్కడ నీకు డైరెక్ట్ గా లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లాగా కనబడట్లేదు, కానీ దీన్ని అలా నువ్వు మార్చుకోవచ్చు. ఓకేనా? సో అలా లేదు కదా, ఇక నాకు రాదు అని అనుకోకూడదు అనమాట. కొంచెం బుర్ర ఉపయోగిస్తే మనం దీన్ని లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ లాగా వచ్చేటట్టు చేసుకోవచ్చు. ఏమంటున్నాడు ఇక్కడ? సో ప్రశ్నని మనము అలా మార్చుకుందాం మనకు తెలిసిన పద్ధతిగా. ఎలా అంటే 2n నువ్వు డివైడ్ బై 3 చేస్తే నీకు 0 రావాలా అంటాడు, రిమైండర్. ఓకేనా? అంటే రిమైండర్ అంటే ఇది కదా మనం పెడతాం మామూలుగా. మనం ఇప్పుడు నువ్వు సి ప్రోగ్రామింగ్ అలాంటి వాటిల్లో చూసి ఉంటావు, ఇట్లా సింబల్ పెడితే మనకి రిమైండర్ వస్తుంది అని. ఓకేనా? సరే, అంటే ఇది రిప్రజెంటేషన్ కోసం ఇలా రాసాము. బట్ మనము ప్రస్తుతానికి ఇలాగే ఉంచుకుందాం, ఇచ్చిన స్టేట్మెంట్ ని ఇలాగే ఉంచుకుందాం. ఓకేనా? ఇది ప్రశ్న. ఇప్పుడు ఎలా చేస్తాం చూద్దాం. ఓకేనా? లెట్ us try to prove using principle of mathematical. ఇక్కడ ప్రిన్సిపాల్ కాదు, ఇది ప్రిన్సిపల్. ఓకేనా? ప్రిన్సిపాల్ అంటే ప్రధానోపాధ్యాయుడు అని వస్తుంది, ప్రిన్సిపల్. ఓకేనా? పిఎల్ఈ. ఓకేనా? సో పిఎల్ఈ, ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. ఓకే, ఇప్పుడు చూద్దాం స్టెప్ 1. let n equal to 1, then n cube plus 2n is equal to 1 cube plus 2 into 1, that is equal to 1 plus 2, that is equal to 3, which is clearly divisible by, స్పష్టంగా తెలుస్తుంది కదా, క్లియర్లీ డివిజిబుల్ బై, అది 3తో డివైడ్ అవుతుంది. ఈ 3 అనేది 3తో డివైడ్ అవుతుందని తెలుస్తుంది కదా కళ్ళ ముందు క్లియర్ గా. సో అదే రాస్తాం, which clearly is divisible by 3. okay, so therefore given statement is proved to be true for n is equal to 1. అయిపోయింది, మొదటి స్టెప్ అయిపోయింది. ఇప్పుడు చూడు రెండో స్టెప్ 2. let us assume that the given statement is true for n is equal to m. That is m cube plus 2m is divisible by 3. ఓకే, అంటే దీని అర్థం ఏంటి అంటే దట్ ఇంప్లైస్, అంటే దీని అర్థం ఏంటి, when m cube plus 2m is divided by 3, then the remainder శేషము is equal to 0. శేషం అనేది 0 వస్తుంది, రిమైండర్ అనేది 0 వస్తుంది, దాని మీనింగ్ అది. ఓకే, సో ఇప్పుడు స్టెప్ 3. we need to prove that the given statement is true for n is equal to m plus 1. That is ఇక్కడ రాస్తాను మళ్ళీ, we need to prove that m plus 1 whole cube plus 2 times m plus 1 is divisible by 3. ఓకే అని మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఎలా చేస్తామంటే
చాలా ఈజీ ఇది, ఇప్పుడు చూసుకో. let us consider m plus 1 whole cube plus 2m plus 1. దీన్ని ఏమంటామంటే ఎక్స్ప్రెషన్ అంటాం. let us consider the expression. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఎక్స్ప్రెషన్, ఈక్వేషన్ అని రెండు ఉంటాయి. ఈక్వేషన్ అని ఎప్పుడు అంటాము? ఉదాహరణకి ఇలా ఉందనుకో, 2m² + 1 = 0. దీన్ని మనము ఈక్వేషన్ అంటాం. అంటే = సంథింగ్ అని రాసినప్పుడు ఈక్వేషన్ అంటాం. ఒట్టి ఇలా ఉందనుకో, దీన్ని మనము ఎక్స్ప్రెషన్ అంటాం, అంతే. అలా. సో ఇక్కడ మనము కన్సిడర్ ద ఎక్స్ప్రెషన్, మనం ఏమి ఈక్వల్ టు అని పెట్టట్లే. let us consider the expression, okay, which can be expanded as దాన్ని మనము విడమర్చి రాయొచ్చు. ఎలా అంటే, ఇప్పుడు ఇందులో m+1 ఉంది, ఇందులో కూడా m+1 ఉంది. సో m+1 అనేది కామన్ తీస్తా. ఓకే, తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది? ఇంకా m+1 హోల్ స్క్వేర్ మిగులుతుంది. ఇక్కడ 2 మిగులుతుంది. ఇక్కడ m+1 హోల్ స్క్వేర్ మిగిలింది. ఇక్కడ నుంచి చూస్తే 2 అనేది మిగిలింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు m+1, అది బాగానే ఉంది. సారీ, అది క్యూబ్ కదా, రైట్, ఓకే, అంతే, సరిపోయింది. ఒక్క నిమిషం. మనం కామన్ తీయాలా తీయకూడదా, రకరకాలుగా చేయొచ్చు, చాలా పద్ధతులు ఉంటాయి. ఒక్క నిమిషం, లెట్ మీ రైట్. ఒకలాగా చేస్తాను, అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే మళ్ళీ దారి మార్చి ఇంకోలాగా చేస్తాను. కంగారు ఏం అవసరం లేదు, 2-3 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు, సరేనా? సరే, మొదట వచ్చిన ఆలోచన అయితే ఇది, ఇలా చేద్దాం అనుకున్నాం. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఒక పద్ధతిలో వెళ్తే, ఒక దారిలో వెళ్తే తొందరగా వస్తుంది, కొన్నిసార్లు తొందరగా రాకపోవచ్చు, సరేనా? అంతేగాని కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, మనం తప్పేం చేయట్లేదు. కాకపోతే తొందరగా వస్తుందా రాదా, అనుకున్న విధంగా అది దారి మరలుతుందా లేదా అన్నది ఇంపార్టెంట్ అన్నమాట. సరే, పర్వాలేదు, చెప్పొచ్చు, ఇట్లా కూడా చేయొచ్చు. సరే, ఇప్పుడు చూడు. కాకపోతే ఇంకో వేరే పద్ధతి, నాకు ఇది రాసినాక ఇంకో పద్ధతి గుర్తొచ్చింది, అది ఇంక ఈజీగా ఉంటుంది, అది మళ్ళీ చెప్తా, పక్కన చెప్తా. ఇదైతే చేసేది అంటే దారి మొదలు పెట్టే కాబట్టి ఈ పద్ధతిలో చేస్తా, తర్వాత ఇంకో పద్ధతి కూడా చెప్తా పక్కన, సరేనా? సరే, m+1 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. m² + 2m + 1 + 2. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ m+1. ఇప్పుడు ఇక్కడ m+1, ఇక్కడ జాగ్రత్తగా చూస్తే m² ప్లస్, ఒక్క నిమిషం, ఇక్కడ 2m + 3 ఇలా వచ్చింది. ఓకే, సో m² + 2m + 3 లాగా వచ్చింది కదా, రైట్. ఒక్క నిమిషము, దీన్ని మనము ఏమన్నా ఫ్యాక్టర్స్ లాగా రాయొచ్చా అని చూస్తున్నా. 3m - 3, సో దీన్ని నేను ఎలా రాస్తాను గమనిద్దాం. లెట్ మీ ట్రై లైక్ దిస్, ఓకేనా? జస్ట్ ట్రై చేస్తున్నా ఒకసారి. ఓకే, m² - m + 3m + 3 అంటే ఆ 2m నే నేను ఇలా 2 ముక్కలుగా రాసుకోవడానికి ట్రై చేస్తున్నా. ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ అవుట్ సంథింగ్. m × m - 1, ఓకే, just a minute, m × m - 1 + 3 × m + 1, ఓకే, ఓకే, వచ్చేసింది, సరిపోయింది. ఓకే, సో ఐ థింక్ నీకు అర్థమైంది అని అనుకుంటున్నా ఏం చేశాను. ఈ 2m ని నేను 3m - m లాగా రాశాను, ఇలా వచ్చింది. సో బయట ఇది కూడా ఉంది, సో అది కూడా రాస్తున్నా. ఓకే, సో నెక్స్ట్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. జస్ట్ ఇది ఏంటంటే కొంచెం మ్యానిపులేషన్ అనమాట, ఆల్జిబ్రాయిక్ సింప్లిఫికేషన్ ఆర్ ఏ కైండ్ ఆఫ్ మ్యానిపులేషన్. ఓకే, అయిపోయింది, చూసుకో. ఇంకా ఇప్పుడు దీని లోపల రాసుకుంటా. సో మనకి m+1 × m × m - 1 వచ్చింది, ప్లస్ 3 × m + 1 హోల్ స్క్వేర్ అని వచ్చింది. ఇప్పుడు క్లియర్గా, ఇప్పుడు ఇందులో ఇట్లా వచ్చింది కదా, ఇందులో ఇది తప్పకుండా 3తో డివైడ్ అవుతుంది, అవునా కాదా? ఎందుకు చెప్పు? జస్ట్ ఈ చిన్న భాగము 3తో తప్పకుండా డివైడ్ అవుతుంది. ఎందుకు?
ఉదాహరణకి ఇలా ఉందనుకో, 3 ఇంటూ 4 ఉంది, 3 ఇంటూ ఉదాహరణ జస్ట్ చెప్తున్నా, 3 ఇంటూ 9 ఉంది, 3 ఇంటూ 16 ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ కూడా 3తో డివైడ్ అవుతాయి అంట. అవునా కాదా? అవునా కాదా? హలో, మీరు మైక్ ఆన్ చేసుకొని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రతి దాంట్లో 3 ఉంది కదయ్యా, ఇక్కడ 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 3 ఉంది కదా, అంటే 3తో డివైడ్ అవుతుందని కదా అర్థం. ఆల్రెడీ నువ్వు 3 ఇంటూ 4 అన్నావు, 3 ఇంటూ 9 అన్నావు, 3 ఇంటూ 16 అన్నావు. అప్పుడు ఇది 3తో డివైడ్ అవుతుందని కదా అర్థం. 3 3 కట్ అయిపోద్ది హాయిగా, 3తో 3 3 కట్ అయిపోద్ది, నీకు మంచిగా ఇది మిగులుతుంది. అంటే అది 3తో డివైడ్ అయినట్టే కదా. సో అంటే 3 అనేది ఫ్యాక్టర్ గా ఉంది కాబట్టి, సో దిస్ ఈజ్ క్లియర్లీ ఇక్కడ రాయాలి, దిస్ ఈజ్ క్లియర్లీ డివిజిబుల్ బై 3 బికాస్, ఎందుకయ్యా అంటే బికాస్ 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్. 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఇన్ దిస్ టర్మ్. ఆ పదంలో అంటే ఇక్కడున్న ఈ పదము, ఈ టర్మ్ లో 3 అనేది ఒక ఫ్యాక్టర్, అదొక కారణాంకం కాబట్టి ఇన్ దిస్ టర్మ్. ఓకే, సరే, దాని పని అయిపోయింది. కాబట్టి వీడు 3తో డివైడ్ అవుతాడు అనే దాంట్లో సందేహం ఏమీ లేదు. కళ్ళ ముందు 3 కనబడుతున్నాడ. మరి వీడి సంగతి ఏంటయ్యా అంటే, వీడు కూడా 3తో డివైడ్ అవుతాడు. ఎందుకు అవుతాడయ్యా అంటే, జాగ్రత్తగా చూడు ఇక్కడ. ఈ 3 ఏంటి, ఒకదాని పక్కన ఒకటి ఉన్న నెంబర్స్. సపోజ్ దీని వాల్యూ 2 అనుకో, సపోజ్ దీని వాల్యూ 2 అనుకో, ఆటోమేటిక్ గా దీని వాల్యూ ఎంత అవుతుంది? దీని వాల్యూ 2 అనుకో ఈ మొత్తం. అప్పుడు ఇది ఎంత అన్నట్టు? దీనికన్నా ఇది ఎంత ఎక్కువ ఉంది? దీనికన్నా ఇది ఎంత ఎక్కువ? ఇది m-1, ఇది m, అంటే దీనికన్నా ఇది ఒకటి ఎక్కువ కదా. అంటే ఇది 2 అయితే ఇది 3 అన్నట్టు. మరి ఇది ఎంత అన్నట్టు? 4 అన్నట్టు. పోనీ దీని విలువ ఉదాహరణకి జస్ట్ 17 అనుకుందాం. ఇది 17 అయితే ఇది 18 అవుతుంది, ఇది 19 అవుతుంది. అంటే మొత్తానికి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ 3 పక్క పక్కన ఉన్న నెంబర్స్. నువ్వు ఎప్పుడైనా సరే 3 పక్క పక్కన ఉన్న నెంబర్స్ తీసుకొని యాడ్ చేస్తే అవి తప్పనిసరిగా 3తో డివైడ్ అవుతాయి. ఏ 3 నెంబర్లైనా తీసుకో, పక్క పక్కన ఉన్న ఏ 3 నెంబర్లు తీసుకున్నా కూడా అది 3తో డివైడ్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే చాలా సింపుల్. నువ్వు చూసుకో, 3వ ఎక్కని తీసుకో, 3 1 3, 3 2 6, 3 3 9, 12 ఇలా రాసుకుంటూ పోతే ప్రతి దానికి మధ్యలో తేడా ఎంత ఉంది? నీకు 3 ఉందనుకో, తర్వాత 2 డాష్లు ఉన్నాయి, తర్వాత 6 వచ్చేస్తూనే ఉంది, మళ్ళీ 2 డాష్లు ఉన్నాయి, 9 వస్తూనే ఉంది. నువ్వు ఇప్పుడు ఇక్కడ అంటే ఈ వరుసలో మళ్ళీ డాష్ డాష్ 12 ఇట్లా ఉంది కదా. సో ఇప్పుడు ఈ వరుసలో నువ్వు ఎక్కడ 3 తీసుకున్నా సరే, పక్క పక్కన ఉన్న ఏ 3 తీసుకున్నా సరే, ఉదాహరణకి నువ్వు ఇగో ఈ 3 తీసుకున్నావు అనుకో, ఈ 3 తీసుకున్నావు అనుకో, అది మల్టిప్లై చేసినప్పుడు అంటే దిస్ ఇంటూ దిస్ ఇంటూ దిస్ చేస్తే 3తో డివైడ్ అవుతుంది. ఎందుకంటే ఇగో ఇది 3తో పోతుంది కదా, కాబట్టి దిస్ ఇంటూ దిస్ ఇంటూ దిస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ మొత్తం కూడా 3తో డివైడ్ అయిపోతుంది. లేదయ్యా నాకు అది నచ్చలేదు, ఇది తీసుకుంటా అన్నావు అనుకో, ఈ 3, అప్పుడు కూడా దిస్ ఇంటూ దిస్ ఇంటూ దిస్ చేసావనుకో, మళ్ళీ అందులో 6 అనేది వచ్చేసింది కదా, సో మళ్ళీ 3తో డివైడ్ అవుతుంది. పోనీ నాకు అట్లా కూడా నచ్చలేదు అన్నావు అనుకో, అప్పుడు నువ్వు ఇది తీసుకుంటావు. ఇది తీసుకుంటే మళ్ళీ ఇది 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 మళ్ళీ 6 ఉంది, డివైడ్ బై 3 చేస్తే కట్ అవుతుంది. పోనీ ఇది నచ్చలేదు, అప్పుడు ఏం చేస్తావు? ఇది తీసుకుంటావు. ఏమైంది ఇప్పుడు చూడు, 6 వద్దనుకున్నావు, కానీ ఎప్పుడైతే నువ్వు 6 వద్దనుకొని పక్కకి వెళ్ళావో చచ్చినట్టు 9 తీసుకోవాల్సి వచ్చింది. కానీ 9 అనేది 3తో డివైడ్ అవుతుంది. అంటే చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎప్పుడైనా సరే 3 పక్క పక్కన ఉన్న నెంబర్లు తీసుకుంటే అది తప్పనిసరిగా 3తో డివైడ్ అవ్వాల్సిందే, ఇంకా దాని వేరే దారి లేదు. ఓకే, సో ఇక్కడ ఆ మాట రాస్తావు అనమాట. దీస్ టర్మ్స్ ఆర్ 3 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్. కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ అంటే 3 పక్క పక్కనే ఉన్న ఇంటిజర్లు. ఓకే, therefore their product is always తప్పనిసరిగా అది డివిజబుల్ బై 3 అవుతుంది. ఓకేనా, 3 పక్క పక్కన ఉన్నాయి తీసుకున్నప్పుడు తప్పనిసరిగా 3తో డివైడ్ అవ్వాల్సిందే. ఇంకోలాగా చెప్పాలంటే
నువ్వు పక్కన ఉన్న 4 తీసుకున్నావు అనుకో, పక్కన ఉన్న 4 తీసుకొని మల్టిప్లై చేసావనుకో, అది తప్పనిసరిగా 4తో డివైడ్ అవుతుంది అనమాట. ఇది జస్ట్ కామన్ సెన్స్, నువ్వే చెక్. ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ ప్రకారంగా ఆలోచిస్తే నీకే అర్థం అవుద్ది. పక్కన ఉన్న 5 తీసుకున్నావు అనుకో, మల్టిప్లై చేసావనుకో, అది తప్పనిసరిగా 5తో డివైడ్ అవుతుంది. అలా అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఓవరాల్గా ఏమైంది, ఈ మొదటి భాగము 3తో డివైడ్ అవుతుంది, ఈ రెండవ భాగం కూడా 3తో డివైడ్ అవుతుంది. దేర్ఫోర్ ఓకే, the total expression is also divisible by 3 అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం లాస్ట్ స్టేట్మెంట్ రాస్తాం. ఇక ఫైనల్ స్టేట్మెంట్ ఏంటి అంటే, the given statement is proved to be true for n is equal to 1, comma, assumed to be true for n is equal to m, and then subsequently అంటే ఆ తర్వాత, వెంటనే అని అర్థం, ఆ తర్వాత అని అర్థం. then subsequently proved to be true for n is equal to m plus 1. Therefore, by the principle of mathematical induction, okay, therefore by the principle of mathematical induction, the given statement is true for all n greater than equal to 1. Better ga for all natural numbers అంటే బెస్ట్. సరేనా? అట్లా ఇది సరేనా? ఇట్లా చేసుకోవచ్చు. కొంచెం ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తుంది. పెద్ద కష్టమేం కాదు. ఏదైనా స్పెసిఫిక్గా డౌట్స్ ఉంటే అడగండి. లేదు అంటే మరి ఇంకా ఓపిక ఉంది అంటే ఇంకా చెప్తాను, వేరే టాపిక్ చెప్తాను, వేరే టాపిక్ డిస్కస్ చేద్దాం. మరి లేదు ఇంకోసారి ఎప్పుడైనా కుదిరినప్పుడు చూద్దామంటే ఇంకా మీ ఇష్టం. మరి ఇప్పుడు మనము ఓకే చెప్పండి సార్. ట్రూత్ టేబుల్స్, ఓకే, బూలియన్ ఆల్జిబ్రా, ఇలాంటి అంశాలకు సంబంధించిన కొన్ని చూద్దాం. సరేనా? అట్లాగే లాజికల్ స్టేట్మెంట్స్, వాటికి సంబంధించిన కొన్ని లెక్కలు, లేదా వాటికి సంబంధించిన బేసిక్ థియరీ లాంటివి నేర్చుకుందాం. ఓకే, సో మనకి బేసిక్గా మనకి అసలు టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ చాప్టర్ స్టార్టింగ్ మొదలు పెడుతూనే స్టేట్మెంట్ అనేది ఉంది. ఓకేనా? స్టేట్మెంట్ అంటే ఏంటి, హౌ వి డిఫైన్ ఏ స్టేట్మెంట్. ఓకేనా? సో సంథింగ్ విచ్ వీ క్యాన్ సే ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఏదైనా ఒక స్టేట్మెంట్, ఒకదాన్ని మనం స్టేట్మెంట్ అని ఎప్పుడు అంటామంటే దాన్ని మనము ట్రూ అని అనగలగాలి లేదా ఫాల్స్ అని అనగలగాలి. ఓకేనా? సో దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ జనరలీ కాల్ యాజ్ స్టేట్మెంట్స్. అంటే ఇది ఎక్కడ మనము యూజ్ చేస్తున్న సబ్జెక్ట్ ఇప్పుడంతా లాజిక్ రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి ఇందులో అన్నమాట. అంటే ఈ పర్టికులర్ టాపిక్ లో స్టేట్మెంట్ ని ఈ రకంగా డిఫైన్ చేస్తాం. ఓకే, we should be able to call that as true or we should be able to call that as false. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కొన్ని రాస్తాను ఇక్కడ, అది స్టేట్మెంటా కాదా నువ్వు చెప్పగలగాలి. ఓకేనా? అంటే అవి దాని స్టేట్మెంట్ అనొచ్చా అనకూడదా. ఫర్ ఎగ్జాంపుల్ 7 + 2 = 5 అన్నాను అనుకో, దీని స్టేట్మెంట్ అంటానా అని అంటా? ఫాల్స్ సార్. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఇది స్టేట్మెంటా కాదా అంటే కాదు సార్, ఇది స్టేట్మెంటే. ఈజ్ ఏ స్టేట్మెంట్. ఎందుకు స్టేట్మెంట్ అంటే ఏంటి, అది ట్రూ అన్న కావచ్చు, ఫాల్స్ అన్న అవ్వచ్చు. ఫాల్స్ అయినా పర్వాలే, నువ్వు దాన్ని ట్రూ అని అనొచ్చు, ఫాల్స్ అని అనొచ్చు. అలా అనగలిగితే అది స్టేట్మెంటే. ఓకేనా? ఈజ్ అంటే లాజికల్ గా అది ఫాల్స్, కానీ అది కూడా ఒక స్టేట్మెంటే. ఓకేనా? అంటే సో ఈజ్ ఫాల్స్ అక్కడ రాస్తాను జాగ్రత్తగా. సో ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ ఈ విషయం కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది కాస్త, కానీ అది సంగతి. సో ఈజ్ ఫాల్స్ అనేది స్టేట్మెంట్. ఓకే, రైట్.
సో అట్లాగే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ అన్నాను అనుకో. ఓకే, సో ఇప్పుడు ఇది స్టేట్మెంటా అంటే ఇది స్టేట్మెంటే కాదా? కాదు సార్. ఎందుకు కాదు? ఇప్పుడు మనకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో లేదు కదా సార్. అది a ప్లస్ b హోల్ స్క్వేరే కదా. a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే ఇప్పుడు ఇది ట్రూ కదా, ఇది ట్రూ, ఇది ట్రూ అని చెప్పగలిగామంటే అది కూడా స్టేట్మెంట్ అన్నట్టే. ట్రూ అని చెప్పినా స్టేట్మెంటే, ఫాల్స్ అని చెప్పినా కూడా స్టేట్మెంటే. ఓకేనా, అదే ఇందులో గమ్మత్ అన్నమాట. కాస్త తేడాగా అనిపిస్తుంటది కానీ ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ అది ఏ ఫామ్ లో అయినా ఉంది సార్, ట్రూ గానీ ఫాల్స్ గానీ ఆ స్టేట్మెంటే. అయితే ఇప్పుడు చెప్తా చూడు. అయితే ఇప్పుడు నీకు ఈ రెండు ఇచ్చినప్పుడు ఇది స్టేట్మెంటే కదా అనిపిస్తోంది. ఓకే, మరి ఏది స్టేట్మెంట్ కాదు అది నీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఇది స్టేట్మెంట్ అయ్యా అన్ను, మరి ఏది స్టేట్మెంట్ కాదు? అది చెప్పండి. సో ఇప్పుడు చూడు, ఉదాహరణకి తలుపు తెరవండి అన్నాను అనుకో, అంటే ఓపెన్ ద డోర్ అని నీకు చెప్పాను సపోజ్. ఓకేనా, తలుపు తెరవండి. ఇప్పుడు ఓపెన్ ద డోర్ అని చెప్తే దానికి నువ్వు ట్రూ ఆ ఫాల్సా చెప్పగలవా? చెప్పలేము సార్. అంటే నేను నీకు ఒక పని చెప్తున్నాను తప్ప తలుపు తెరిచి ఉందా మూసేసి ఉందా అని అడగట్లేదు నేను. నువ్వు తలుపు తెరిచి ఉందా అని అడిగితే అప్పుడు నువ్వు ట్రూ ఫాల్స్ ఏదో తలుపు తెరిచి ఉంది అని నేను అన్నాను అనుకో, అది నిజము అవ్వచ్చు లేకపోతే అబద్ధం అవ్వచ్చు. అప్పుడు మళ్ళీ అదొక స్టేట్మెంట్. ఓకేనా, నేను తలుపు తెరిచి ఉంది అని నేను అని ఉంటే నీతో, అప్పుడు మళ్ళీ నువ్వు దాన్ని నిజమే లేదు అబద్ధము అని ఏదో చెప్తావు, అప్పుడు అది స్టేట్మెంట్ అవుతుంది. కానీ ఇక్కడ నేను కేవలం నీకు ఒక పని చెప్తున్నా, తలుపు తెరువు అని చెప్తున్నా, లేదా తలుపు మూసేయండి అన్నట్టుగా అన్నామనుకో, అప్పుడు అది పని అవుతుంది తప్ప దాన్ని నువ్వు ట్రూ అని అనలేవు, ఫాల్స్ అని అనలేవు. సో ఓపెన్ ద డోర్ ఇది స్టేట్మెంట్ కాదు. ఓకేనా, అంటే ఈ లాజిక్ అనే టాపిక్ లో అలా డిఫైన్ చేస్తున్నారు అన్నమాట. ఓకేనా, రైట్. సరే, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఓకేనా, అప్పుడు కొంచెం స్పష్టత ఎక్కువ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 + 1 0 1. ఓకేనా, ఇలా ఒక నెంబర్ ఉంది, 1 1 0 అన్నాను అనుకో. ఇప్పుడు ఇది స్టేట్మెంటా కాదా? స్టేట్మెంటే సార్. ఎందుకు? ఇది ట్రూ కాదా? ఇప్పుడు ఇది ట్రూ కాదా? ఇది ట్రూ కాదు సార్. ఇది ట్రూ అని చెప్పొచ్చు ఎప్పుడు తెలుసా? ఇది ట్రూ అని చెప్పొచ్చు ఎప్పుడు అంటే, ఇవన్నీ నువ్వు బైనరీ నెంబర్స్ అనుకో, ఇవన్నీ నువ్వు బైనరీ నెంబర్స్ గా భావించావు అనుకుందాం. అప్పుడు దీని విలువ 1, దీని విలువ ఎంత? 5. 1 + 5 ఎంత? 6. ఇది 6 కదా, బైనరీలో ఇది 6 కదా. అంటే అలా భావించినప్పుడు అది ట్రూనే. కానీ నువ్వు సాధారణ డెసిమల్ నెంబర్స్ లాగా భావించావనుకో, అప్పుడు ఫాల్స్. అప్పుడు నువ్వు సాధారణ డెసిమల్ నెంబర్స్ గా భావించినప్పుడు అప్పుడు అది 101 + 1 102 అని చదవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ 110 ఉంది అని చదవాల్సి వస్తుంది. అర్థమైందా? సరే, కానీ అప్పుడు అయితే సరే ఒక నిమిషం, డెసిమల్ నెంబర్స్ గా భావిస్తే ట్రూ, ఫాల్స్. బైనరీ నెంబర్స్ గా భావిస్తే ట్రూ. ఓకేనా, కానీ మొత్తానికి అయితే ఎలా భావించినా సరే మొత్తానికి నువ్వు దాన్ని ట్రూ అని గాని లేదా ఫాల్స్ అని గాని చెప్పగలుగుతున్నావు. కాబట్టి ఇది కూడా ఒక స్టేట్మెంటే. ఓకేనా, ఇది కూడా ఒక స్టేట్మెంటే. ఓకేనా, నువ్వు ఎలా భావించినా అది ట్రూ అని చెప్పొచ్చు లేదా ఫాల్స్ అని చెప్పొచ్చు. కాబట్టి అది కూడా స్టేట్మెంట్ కి ఒక ఉదాహరణగా మనము భావించవచ్చు అన్నమాట. ఓకేనా, అయితే ఇప్పుడు మనకి అటామిక్ స్టేట్మెంట్స్ అని ఉన్నాయి. అటామిక్ స్టేట్మెంట్ అంటే పేరులోనే ఉంది. మామూలుగా ఆటం అంటే మన ఉద్దేశం ఏంటి? ఆటం అంటే నీ ఉద్దేశంలో ఆటం అన్నాం అనుకో, ఎవరన్నా ఆటం అన్నారు అనుకో సడన్ గా, నీకేం అర్థం అవుద్ది? జనరల్ గా ఆటం అనగానే ఏం అర్థం అవుద్ది నీకు? ఆటం అంటే సార్ ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ అవన్నీ కలిసి ఉంటాయి అందులో. సాధారణంగా ఆటం అంటే చాలా చిన్నది అని ఒక భావన, అంతే కదా? అవును సార్. అలాగే ఇక్కడ కూడా అటామిక్ స్టేట్మెంట్ అని ఉంటది అన్నమాట. ఓకేనా, సాధారణంగా ఒకప్పుడు ఏమనుకునే వాళ్ళు, ఆటం అంటే ఇంకా దాన్ని విడగొట్టడం సాధ్యం కాదు అనుకునే వాళ్ళు ఒకప్పుడు. అవునా? అవును సార్. దాంట్లో తర్వాత ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు ఉంటాయి, అదంతా మనం తెలుసు. కానీ
ఒకప్పుడైతే అలా అనుకునే వాళ్ళు కదా, ఆటమే ఇంకా అన్నిటికన్నా చిన్నది, ఇంకా దానికన్నా చిన్నది ఏం లేదని ఒకప్పుడు అనుకునేటోళ్ళు కదా. సో అవును సార్. అదేలాగా ఇక్కడ మనం ఏమంటామంటే అటామిక్ స్టేట్మెంట్ అంటాం. అటామిక్ స్టేట్మెంట్ అంటే అర్థం ఏంటి, ఇంకా దాని అంటే ఇప్పుడు దాకా ఎలా అయితే దీన్ని మాట్లాడుకున్నామో ఆ ఉద్దేశంలో దీన్ని ఏమనుకోవచ్చు, ఇప్పుడు ఇంకా చిన్నగా చేయలేని స్టేట్మెంట్ అన్నమాట. అంటే దాన్ని అంతకన్నా చిన్న ముక్కలుగా చేయలేమన్నమాట. అర్థమైందా? ఓకే. ఆ అర్థంలో వాడుతూ ఉంటాం. అటామిక్ స్టేట్మెంట్ అంటే ఇంకా అంతకన్నా చిన్నది లేదు అని అర్థం. ఆ పర్టికులర్ స్టేట్మెంట్ ఇంకా చిన్నగా చేయలేవు అని అర్థం. ఓకేనా? సరే, ఆ పాయింట్ అర్థమైపోయింది కదా. ఓకే. ఇప్పుడు మరి ఇది ఉన్నప్పుడు సో ఈ అటామిక్ స్టేట్మెంట్ని ఇట్లాంటి అటామిక్ స్టేట్మెంట్స్ తీసుకొని వాటి మధ్యలో మనము కొన్ని సింబల్స్ పెట్టొచ్చు, కొన్ని లాజికల్ సింబల్స్ లాగా పెట్టొచ్చు. ఓకేనా? అయితే ఈ అటామిక్ స్టేట్మెంట్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తారు అంటే సాధారణంగా జనరల్ గా ఏ స్టేట్మెంట్ అని, అటామిక్ స్టేట్మెంట్ అని కాదు, ఈవెన్ వేరే స్టేట్మెంట్స్ ని కూడా సాధారణంగా సమ్ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ పి, ఓకేనా, ఇట్లా రిప్రజెంట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనము 7+2 5 అని రాసాం కదా, దాన్ని మనము ఇలా రాసుకోవచ్చు. అంటే ప్రతిసారి ఈ 7+2 అనేది ఒక పెద్ద అంత పొడుగ్గా రాయాల్సిన అవసరం లేకుండా సింపుల్ గా ఏ అంటే చాలు, ఏ అని పెట్టి ఇట్లా 2 చుక్కలు కోలన్ పెట్టామన్నమాట. ఓకేనా? లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, దీన్ని మనం సింపుల్ గా స్టేట్మెంట్ పి అని పిలుచుకోవచ్చు. ఇగో సపోజ్ దీన్ని మనం స్టేట్మెంట్ క్యూ అని పిలుచుకోవచ్చు. ప్రతిసారి మొత్తం రాయాల్సిన అవసరం లేకుండా అన్నమాట. ఓకేనా? జస్ట్ ఒక షార్ట్ నోటేషన్ అంట. ఇప్పుడు నీ పేరు వినయ్ కుమార్ అన్నామనుకో, నేను ఇంటి దగ్గర ఏదో చిన్న పేరుతో పిలుస్తూ ఉంటారు కదా, అలా అనమాట. సంథింగ్. ఓకేనా? వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకేనా? రైట్. అట్లా. సో ఒక చిన్న పేరు లాగా అనుకోవచ్చు మనం, రైటింగ్ లో ఈజీగా ఉంటుంది. అటామిక్ స్టేట్మెంట్ అంటే అట్లా. అటామిక్ స్టేట్మెంట్ కాదు, ఏ స్టేట్మెంట్ అయినా సరే, ఏ స్టేట్మెంట్ అయినా ఆ స్టేట్మెంట్ కి ఒక చిన్న పేరు పెట్టేసుకుంటాం, ఒక సింగిల్ లెటర్ లాగా సాధారణంగా. అది ఎందుకు పెట్టుకుంటాం అంటే ఒక సౌలభ్యత కోసం, అంటే ఒక కొంచెం సులువుగా ఉండడం కోసం, ప్రతిసారి మొత్తం రాయాల్సిన అవసరం లేకుండా, కన్ఫ్యూజన్స్ లేకుండా. ఓకేనా? సో ఇట్లా చిన్న పేరు పెట్టుకోవడం వల్ల కొన్ని లాభాలు ఉంటాయి. మనము సింబాలిక్ గా రాసేయొచ్చు అన్నమాట. రాయడానికి తక్కువ టైం పడుతుంది. ఇప్పుడు నువ్వు కంప్యూటర్లో రాయాలన్నా, కంప్యూటర్లో స్టోర్ చేయాలన్నా కూడా ఈజీగా స్టోర్ చేయొచ్చు అట్లా. సరేనా? ఈవెన్ పేపర్ మీద రాసినప్పుడు కూడా నీకు ఇట్లా సింబల్స్ లాగా ఉంటే చకచక మనం ఎన్నెన్నో ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు అనమాట, ఫాస్ట్ గా. సో అవి చూద్దాం. సో ఇప్పుడు ఈ అటామిక్ స్టేట్మెంట్స్ నుంచి మనము కాంపౌండ్ స్టేట్మెంట్స్ తెప్పించవచ్చు. కాంపౌండ్ స్టేట్మెంట్స్, సో పేర్లోనే ఉంది, కాంపౌండ్ అంటే కొంచెం పెద్దది. సరేనా? సో అటామిక్ స్టేట్మెంట్స్ చిన్నవి, కాంపౌండ్ స్టేట్మెంట్ అంటే ఆటోమేటిక్ గా పెద్దది. వీడు చిన్నోడైతే ఇంకెవడో పెద్దోడు ఉండాలి కదా, వాడు వీడు. సో ఇవి ఎట్లా వస్తాయి? చిన్న చిన్న ముక్కలు కలిపితే ఇది పెద్దది వస్తుంది, అంతే కదా. అంటే కొన్ని అటామిక్ స్టేట్మెంట్స్ ని మనం ఒకలాగా కలపడం ద్వారా కాంపౌండ్ స్టేట్మెంట్ ని తెప్పించవచ్చు. సో కాంపౌండ్ స్టేట్మెంట్ తెప్పించాలి అంటే ఎలా వస్తుంది? ఇగో మధ్యలో మనము కొన్ని సింబల్స్ వాడతాం, ఇగో ఇలా. ఇప్పుడు ఇది ఒక కాంపౌండ్ స్టేట్మెంట్ అన్నమాట, ఇదంతా కలిపి. అంటే ఇదొక అటామిక్ స్టేట్మెంట్, ఇది ఇంకొక అటామిక్ స్టేట్మెంట్, ఆ రెండింటిని దీంతో జాయిన్ చేస్తున్నాం. ఈ సింబల్ ని మనం ఏమంటాము? ఆర్ గేట్ అని పిలుస్తాం, లేకపోతే ఆర్ లాజిక్ అంటాం. అలాగే నీకు ఉదాహరణకి పి అండ్ క్యూ, దీన్ని మనము అండ్ అంటాం. ఓకేనా? అట్లా అన్నమాట. సో అట్లాగే ఇంకొకటి కూడా ఉంది, ఇగో ఇలా జస్ట్. ఓకేనా? ఇక్కడ ఇది చూడు, ఇది ఈ సింబల్ జస్ట్ జాగ్రత్తగా చూడు, ఇలా గీసి ఇలా పెడుతున్నా. ఓకేనా? అంతే, 90 degrees పర్ఫెక్ట్ స్ట్రైట్, ఇట్లా 90 degrees గీతలాగా. ఓకేనా? ఇంకా పక్కన ఏ అని పెడుతున్నా. సో దీన్ని మనము నాట్ ఏ అని చదువుతాం. చదవడం ఎలా చదవాలి? నాట్ ఏ, ఏ కాదు అని చదువుతాం. కొన్ని పుస్తకాల్లో ఇలాంటి బొమ్మ గీస్తారు, కొన్ని పుస్తకాలలో రకరకాలు ఉంటాయి, కొన్ని పుస్తకాల్లో ఇలా కూడా ఉంటది. దీన్ని కూడా నాట్ ఏ అని చదువుకోవాలి. ఓకేనా? నాట్ అన్నట్టు ఇది కూడా నాట్ కి సింబల్ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో అది కన్ఫ్యూజ్ కాకూడదు. ఇంకా కొన్ని పుస్తకాలలో ఇలా కూడా ఉండొచ్చు పైన. ఓకేనా? సో పుస్తకాన్ని బట్టి మారుతూ ఉంటది. సరేనా? సో అవన్నీ కూడా దాదాపు ఒకే అర్థంలో వాడుతూ ఉంటాం. సరేనా? ఓకే, ఇవన్నీ సింబల్స్ సార్. ఇవన్నీ సింబల్స్. అయితే ఇవన్నీ సింబల్స్. అయితే సింబల్స్ వీటిని మనం ఏమంటామంటే కనెక్టివ్స్ అంటాం. ఏమంటాము? కనెక్టివ్స్. కనెక్టివ్స్ అని ఎందుకు అంటున్నాం? పేర్లోనే ఉంది. కనెక్టివ్ అంటే ఏంటి? గొలుసు లాంటిది అర్థం. కనెక్ట్ చేస్తుంది. ఎవరిని కనెక్ట్ చేస్తుంది? ఈ చిన్న చిన్న స్టేట్మెంట్స్ కనెక్ట్ చేస్తుంది. అటామిక్ స్టేట్మెంట్స్ కనెక్ట్ చేసి ఒక పెద్ద గొలుసు లాగా తయారు చేస్తుంది. దాని పేరు కాంపౌండ్ స్టేట్మెంట్. ఆ తయారు చేయడానికి పనికొస్తాయి కాబట్టి వీటిని మనము కనెక్టివ్స్ అంటాం. సో కనెక్టివ్స్ ఏంటయ్యా అంటే దిస్ క్యాన్ బి వన్, ఆర్, ఇది అండ్. ఓకేనా? ఈ మూడింటిని మనం ఏమంటామంటే ప్రైమరీ కనెక్టివ్స్ అని పిలవచ్చు. ప్రైమరీ
ఆర్ వెరీ బేసిక్. ఓకేనా, ప్రైమరీ ఆర్ బేసిక్ కనెక్టివ్స్. ఓకేనా, సరే. ఇప్పుడు మనము వీటి యొక్క ట్రూత్ టేబుల్స్ ఏంటో చూద్దాం ఫస్ట్. ఓకేనా, వీటి మీనింగ్స్ ఏంటి చూడడానికి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సరేనా, ఇక్కడ రాస్తాను. సపోజ్ ఏ అనే స్టేట్మెంట్ తీసుకుందాం. ఇప్పుడు ఏ అనే ఒక సింగిల్ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏ ఈజ్ ఏ స్టేట్మెంట్ అని అర్థం. ఓకేనా, ఓకే. ఇప్పుడు ఏ అనే స్టేట్మెంట్ ట్రూ అవ్వచ్చు లేతే ఫాల్స్ అవ్వచ్చు. ఓకేనా, ఇంకోలాగా రాయాలంటే అది 1 అవ్వచ్చు లేతే 0 అవ్వచ్చు. ఓకేనా, సో కొన్ని పుస్తకాలలో 1 0 రాస్తారు, కొన్ని పుస్తకాల్లో TF అని రాస్తారు. ఏది రాసినా మనకు అర్థం అయిపోవాలి. సరేనా, సరే. ఇప్పుడు మరి ఏ ఇలా ఉన్నప్పుడు నాట్ ఏ ఏమవుతుంది? దీని వాల్యూ ఏమవుతుంది చెప్పు. ఏ అనేది 1 ఉంది, అప్పుడు నాట్ ఏ ఏమవుతుంది? నాట్ ఏ వచ్చి అర్థం కాలేదు సార్. ఏ సార్ మళ్ళీ చెప్పండి సార్. ఏ అనే విలువ 1 అంటే ట్రూ అని అర్థం సాధారణంగా. ఓకేనా, సాధారణంగా ట్రూని మనము 1 అని పిలుస్తూ ఉంటాం, కంపల్సరీ ఏం కాదు. జనరల్ గా మనము ట్రూని 1 అంటాము, ఫాల్స్ ని 0 అని పిలుస్తాం. ఓకేనా, మళ్ళీ అది కూడా కంపల్సరీ ఏం కాదులే, ఉల్టా కూడా అనుకోవచ్చు. ట్రూ ఉంటే 0 అనుకోవచ్చు, ఫాల్స్ ఉంటే 1 అనుకోవచ్చు. అది మనము ఏదో ఒక నిబంధన ముందే పెట్టేసుకుంటాం, పెట్టుకొని దాని ప్రకారం పాటిస్తూ ఉంటాం. సాధారణంగా ట్రూ అంటే 1 అనుకుంటాం, ఫాల్స్ అంటే 0 అనుకుంటాం. దాన్ని మనము పాజిటివ్ లాజిక్ అని పిలుస్తాం, అలా అనుకోవడాన్ని. ఓకేనా, సరే, రైట్. ఇప్పుడు చూడు, ఏ అనేది ట్రూ అయితే నాట్ ఏ ఏమవుతుంది? మరి నాట్ ట్రూ అవుతుంది. నాట్ ట్రూ అంటే ఫాల్స్, కాబట్టి ఇది ఇప్పుడు ఫాల్స్. ఫాల్స్ అంటే 0. మరి ఇది ఫాల్స్ అనుకో, అప్పుడు ఇది ఎంత అవుద్ది? ఇది ఫాల్స్. ఏ ఫాల్స్ అయితే ఇది ట్రూ అవ్వాల్సిందే, అంటే ఇది 1 అవుతుంది. సో దిస్ ఈస్ ద ట్రూత్ టేబుల్ ఆఫ్ నెగేషన్ అంటాం. ఓకేనా, దీని పేరు ఏంటి? నెగేషన్ అంటాం దీని పేరు. ఓకేనా, నాట్ ఏ అని పిలుస్తాము లేదా నెగేషన్ అంటే నెగటివ్ అనే అర్థంలో నువ్వు భావించుకోవచ్చు. నెగేషన్ అంటే సంథింగ్ లైక్ నెగటివ్ అని. ఓకేనా, అలా భావించుకోవచ్చు. ఓకేనా, రైట్. సరే, సో అంటే వ్యతిరేక అర్థం అని అర్థం. నెగిటివ్ అంటే అక్కడ వ్యతిరేక అర్థం వస్తుంది అని తీసుకోవాలి. ఓకేనా, నెగిటివ్ అంటే అది +5 అవుతుంది -5 అవుతుంది అని కాదు, అట్లా కాదు. ఓకేనా, అది +5 అవుతుంది -5 అవుతుంది అని అర్థం చెప్పట్లే. ఓకేనా, వ్యతిరేక అర్థంలో వస్తుంది. అది ట్రూ అయితే ఇది ఫాల్స్ అన్నట్టుగా భావించుకోవాలి. సరే, దీన్ని మొత్తానికి మనము ట్రూత్ టేబుల్ అంటాం, ట్రూత్ టేబుల్ ఆఫ్ నెగేషన్ అంటాం. నెగేషన్. సరే, ఇప్పుడు ట్రూత్ టేబుల్ ఆఫ్ ఆర్ చూద్దాం. ఆర్ అనే లాజిక్ చూద్దాం. ట్రూత్ టేబుల్ ఆఫ్ ఆర్ కనెక్టివ్. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ రాస్తాను. సపోజ్ PQ. మరి ఇప్పుడు ఆర్ అనేది కనీసం 2 ఉంటేనే వాళ్ళ మధ్యలో ఆర్ అనేది వస్తుంది. అర్థమైందా? ఇక్కడ నెగేషన్ అనేది ఒక్కదాని మీదనే ఉంటది, నాట్ ఏ నాట్ బి, అలా ఒకదాని మీదనే ఉంటది నెగేషన్ అనేది. కానీ ఆర్ అనేది ఒక 2 ఉంటే ఆ 2 మధ్యలో పరస్పర సంబంధానికి సంబంధించిన మాట అన్నమాట అది. కాబట్టి PQ రాసుకుంటే ఇప్పుడు 2 ఉన్నాయి కాబట్టి ఎన్ని రకాలుగా రాసుకోవచ్చు? ఇది ట్రూ ఉండొచ్చు, ఇది ట్రూ ఉన్నప్పుడు ఇది ఫాల్స్ ఉండొచ్చు, ఇది ఫాల్స్ ఉన్నప్పుడు ఇది ట్రూ ఉండొచ్చు, ఇది ఫాల్స్ ఉన్నప్పుడు ఇది ఫాల్స్ ఉండొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ నేను PRQ అనేది రాస్తాను. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆర్ మనము నిజ జీవితంలో చాలా చోట్ల వాడుతుంటాం. అయితే ఇది కాకపోతే అది అంటూ ఉంటాం. సరేనా, సరేనా, అయితే ఇది కాకపోతే అది. సో అదే ఇక్కడ వాడుతున్నాం. జాగ్రత్తగా చూడు. ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ మనకి ఉదాహరణకి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఉంది. సరేనా, భద్రాచలం దగ్గర కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఉంది. అక్కడ విద్యుత్తు తయారవుతోంది. ఆ విద్యుత్తు రాయచోటి వరకు వస్తుంది. ఓకేనా, ఒక నిమిషం. సో ఆంధ్ర మ్యాప్ తీసుకుంటే మనము, ఓకే, ఇట్లా ఆంధ్రప్రదేశ్ ఇలా ఉంది అనుకుంటే
కొత్తగూడెం ఇక్కడ ఉంటే రాయచోటి ఇక్కడ ఉంది అనుకుందాం. ఓకే. సో ఇప్పుడు కొత్తగూడెం నుంచి రాయచోటికి రావాలి. ఓకే. సో వచ్చేటప్పుడు దారిలో 2 చోట్ల ఏవో స్విచ్ లాగా పెట్టారు అనుకుందాం. ఉంటాయి కదా ఏదో ఒకటి ఆన్ ఆఫ్ చేయడానికి సంథింగ్ సమ్ సబ్ స్టేషన్. అంటే డైరెక్ట్ గా రాదు కదా, మధ్యలో ఏదో సబ్ స్టేషన్ లాగా వెళ్తది, మళ్ళీ ఇంకో సబ్ స్టేషన్ దాకా రావచ్చు, లాస్ట్ కి ఇంటి దాకా వచ్చింది అనుకుందాం. సో ఇప్పుడు ఇది P అనుకుందాం, ఇది Q అనుకుందాం. ఓకేనా? సో ఇక్కడ గీసిన బొమ్మ ఏంటంటే అండ్ గేట్ అంటాం దీన్ని. అంటే దీన్ని సిరీస్ కనెక్షన్ లో పెట్టినట్టు ఇలా వచ్చింది. సీరియల్ గా ఉంది కదా, ఒకదాని తర్వాత సీరియల్ గా ఉంది. ఓకేనా? ఇది సీరియల్ కనెక్షన్. ఇలా కాకుండా ఇంకొక లాగా కూడా ఉండొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ విద్యుత్ కేంద్రం ఉంది, విద్యుత్ కేంద్రం నుంచి ఇక్కడికి రావాలి, ఫైనల్ ఇక్కడ రావాలి. ఓకే, రావడానికి 2 దారులు ఉండొచ్చు. ఇలా రావచ్చు, మేబీ ఇలా రావచ్చు. ఇదొక దారి, ఇదొక దారి. అయితే ఈ దారి లేదా ఈ దారి. ఓకేనా? ఇది P అందాం, ఇది Q అందాం. ఓకేనా? ఇప్పుడు కొన్నిసార్లు ఇట్లా కరెంట్ రావచ్చు, లేతే ఇట్లా కరెంట్ రావచ్చు. ఇప్పుడు ఇక్కడ మీ ఇంట్లో లైట్ వెలిగిందా లేదా అని అడిగాను అనుకో, ఇప్పుడు సపోజ్ ఇక్కడ 2 చోట్ల ఏదైనా సమస్య వచ్చింది అనుకుందాం. విద్యుత్ ఉత్పత్తిలో ఇక్కడ 2 చోట్ల సమస్య వచ్చింది అంటే ఇది ఫాల్స్, ఇది ఫాల్సే. అప్పుడు మీ ఇంట్లో కరెంట్ వెలిగిందా, లైట్ వచ్చిందా? రాలేదు. అంటే ఫాల్స్ ఉంటే ఫాల్స్. అర్థమైందా? 2 చోట్ల తప్పిదం జరిగింది అంటే మీ ఇంట్లో నీకు లైట్ వెలగట్లేదు, ఫాల్స్. సరే, ఒక దగ్గర బాగుందయ్యా, ఒక దగ్గర రెండిట్లలో తప్పు ఉంది అన్నప్పుడు 2 రాంగ్ ఉంటే నీకు ఇక్కడ రాలేదు, ఫాల్స్ వచ్చింది. అలా కాకుండా ఇక్కడ బాగుంది, ఇక్కడ బాలేదు, అప్పుడు మీ ఇంట్లో లైట్ వెలుగుద్దా? వెలుగుతుంది, ఎందుకంటే ఈ దారిలో వస్తుంది కదా హాయిగా. సో వెలుగుతుంది. అంటే ఒకటి ఫాల్స్ ఉండి ఒకటి ట్రూ ఉంటే ఇబ్బంది ఏం లేదు. సరేనా? అర్థమైందా? అంటే ఇక్కడ రాయాలి. ఒక్క నిమిషం. అంటే మనం ఇక్కడ తీసుకున్న బొమ్మ ప్రకారము ఇది బాగుంది, ఇది బాలేదు అనుకున్నాం కదా. సో అంటే P బాగుంది, Q బాలేదు అనుకున్నప్పుడు ఇక్కడ రాయాలి ట్రూ అని. ఓకేనా? అట్లాగే నెక్స్ట్ టైం P బాలేదు, Q బాగుంది. P బాలేదు, Q బాగుంది, అప్పుడు ఇట్లా వస్తుంది కదా కరెంటు. P బాలేదు, Q బాగుంది, అప్పుడు కరెంట్ ఇలా రావచ్చు కదా మీ ఇంటికి. కాబట్టి అప్పుడు ఈ T వచ్చింది. ఓకేనా? ఇప్పుడు 2 బాగున్నాయి అనుకో, అప్పుడు కూడా కరెంట్ వస్తుంది. కాబట్టి T. అర్థమైందా? TTTF ఎందుకో అలా అన్నమాట. సో నువ్వు ఎప్పుడైనా నీకు కన్ఫ్యూజన్ వస్తే ఇట్లా బొమ్మ గీసుకో, సరిపోతుంది. ఇక్కడ విద్యుత్ ప్రవాహమే కాదు, నీటి ప్రవాహం కూడా అనుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఒక పెద్ద జలాశయం ఉంది, ఆ జలాశయం నుంచి మీ పంట పొలానికి రావాలి నీళ్లు, లేకపోతే మీ ఇంటి దాకా నీళ్లు రావాలి. సో 2 రకాల పైపులు వేసి పెట్టారు అనుకుందాం. ఇటు నుంచి ఒక పైపు ఉంది, ఇటు నుంచి ఒక పైపు ఉంది అనుకుందాం. సో 2 చోట్ల నీకు అప్పుడప్పుడు రిపేర్ వర్క్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో ఇక్కడ 2 చోట్ల రిపేరింగ్ అవుతా ఉంది అనుకో, అప్పుడు మీకు నీళ్లు రావు. ఒక దగ్గర రిపేర్ అవుతుంది, ఒక దగ్గర బాగానే ఉంది అనుకుంటే నీళ్ళు వస్తూ ఉంటాయి. 2 చోట్ల బాగుంటే కూడా నీళ్ళు వస్తాయి. అలా అన్నమాట. ఏ ఒక్క దగ్గర బాగున్నా నీళ్ళు వస్తాయి. అంటే ఏ ఒక్కటి ట్రూ ఉన్నా సరే, ఆర్ లాజిక్ లో ఏంటంటే ఏ ఒక్కరు బాగున్నా సరే అంతా బాగున్నట్టే. సరేనా? అంటే ఇది ఎట్లా తీసుకోవచ్చు అంటే, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బృందం ఉంది, ఆ బృందంలో ఒక మంచోడు ఉన్నాడు అనుకుందాం. ఆ ఒక్క మంచోడు మొత్తం మిగిలిన వాళ్ళందరినీ ఎగ్జామ్ పాస్ చేస్తూ ఉంటాడు. మీ ఫ్రెండ్సే ఉన్నారు, మీ ఫ్రెండ్స్లో ఒక్క మంచోడు ఉన్నా సరే వాడు మిగిలిన వాళ్ళందరికీ చదువు చెప్పి వాళ్ళందరూ మంచి మార్కులు తెచ్చి చేస్తూ ఉంటాడు అనమాట. అట్లా. అర్థమైందా? అట్లా భావించుకోవచ్చు. సరేనా? కానీ ఆ బృందంలో అందరూ ఫెయిల్ అయ్యేటోళ్ళే ఉన్నారనుకో, అంతా కలిసి మొత్తం ఫెయిల్ అవుతారని అర్థం. ఇంకో అర్థం కూడా అదే. సరేనా? అంటే దీని అర్థం ఏంటంటే మన బృందంలో కనీసం ఒక్కడన్నా బాగా చదివిన పెట్టుకోవాలి అని. ఓకేనా? అప్పుడు మనకి వాడు చెప్తా ఉంటాడు, లేకపోతే మనం వాడికి చెప్తా ఉంటాం, ఏదో మొత్తానికి అంతా కలిసి మొత్తం బ్యాచ్ అంతా మంచి మార్కులతో పాస్ అవుతారని. సరేనా? అట్లా ఇది R. ఓకేనా? సో దీన్నే కొన్ని పుస్తకాల్లో 1-1-1-0-0-1-1-1 లాగా ఇచ్చేసి 1 ఉంటే 1, 0 ఉంటే కూడా 1, 0 1 ఉన్నా కూడా 1. ఇక్కడ ఇది 0 ఉన్నప్పుడు 0 లాగా కూడా రాయొచ్చు అనమాట. ఇదంతా కూడా ఆర్ గేట్ అనొచ్చు, లేకపోతే ఆర్ లాజిక్ అనొచ్చు. ఓకేనా? సరే, అంటే గేట్ లాగా రాయాలన్నప్పుడు మళ్ళీ దానికి బొమ్మ గీస్తాం. మామూలుగా నువ్వు చూసే ఉంటావు కదా, ఇలా గీస్తాం గేట్ అన్నప్పుడు. ఇది ఆర్ యొక్క సింబల్, ఇది P, ఇది Q. సరేనా? ఈ డయాగ్రామ్ తో మనకు అవసరం లేదు కదా సార్? ఉంది, అంటే మనకి ఇంకో చాప్టర్ లో ఇలా కూడా ఉంది. సరేనా?
ఒక చాప్టర్ లో టీ టేబుల్స్ గీస్తాడు, ఇంకో చాప్టర్ లో ఈ బొమ్మలు కూడా గీసి చూపిస్తాడు. ఓకేనా? రైట్. సరే, ఓకే, ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇక్కడ ఈ బొమ్మ గీసినప్పుడు మనం జనరల్ గా ఈ సింబల్ పెట్టకుండా ఇలా రాస్తాం అనమాట. ఇట్లా పెడతాం. ఓకేనా? ఓకే సార్. అంటే టేబుల్ గీసినప్పుడేమో ఇలా రాస్తాం జనరల్ గా. ఓకేనా? అదే ఈ బొమ్మ ఇలా గీసినప్పుడేమో ఇలా రాయకుండా సాధారణంగా ఇలా రాయరు. అంటే రాయొచ్చులే, అర్థం అదే అదే అర్థం వస్తుంది, కానీ చాలా వరకు నువ్వు పుస్తకాల్లో ఇలా రాస్తారు. ఓకేనా? ఓకే. అంటే ప్లస్ చేయడం అని అర్థం లాగా. ఓకేనా? అట్లా. ఓకే. ఆ డయాగ్రామ్ వదిలేయండి సార్. మళ్ళీ మిగతాది చెప్పండి సార్. అది కూడా ఉంది మీకు సిలబస్ లో, ఇది కూడా ఉంది, కాకపోతే వేరే చాప్టర్ లో ఉంది అంతే. సరే. ఓకే సార్. అప్పుడు సరే, తర్వాత ఇప్పుడు అండ్ గేట్కి వద్దాం. సరే, ఇప్పుడు అండ్ గేట్ కూడా ఇక్కడ మనం రాసుకున్నాం. ఇప్పుడు ఇది ఏంటంటే ఇంత ఉంది అనుకున్నాం కదా, విద్యుత్ ఈసారి ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది, ఒకటే దారి అన్నమాట, ఇంకా వేరే దారి లేదు. కాకపోతే ఆ దారిలో నీకు 2 చోట్ల స్విచ్లు ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు 2 స్విచ్లు వాళ్ళు ఆన్ చేస్తేనే నీకు ఇంట్లో కరెంట్ వస్తుంది. ఏ ఒక్క స్విచ్ ఆపేసినా కరెంట్ రాదు, అంతే కదా? సో లేదా నీళ్ళు అనుకున్నా కూడా, నీళ్ళు రావాలనుకో, ఎక్కడ చెప్తాను సార్ ఎగ్జాంపుల్? ఏంటిది? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్కడ చెప్తాను సార్? అండ్ గేట్ చెప్తున్నా కదా, ఇక్కడ నేను రాసేది నీకు కనబడతలేదా? ఇక్కడ రాస్తున్నా చూడు, కుడివైపు పైన. ఇప్పుడే కదా ఇక్కడ అండ్ అని చెప్పాను, కుడివైపు